తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సెక్రటరీ నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా పేరా? తలుపు వేయబోతున్న అతను ఆగి, అవును నిజమే, సుమిత్రాదేవి నన్ను పరిచయం చేయనే లేదు కదా. మీకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే నా పేరు రాజశేఖరం అన్నాడు డోర్ లాగి గట్టిగా వేస్తూ. రాజశేఖరమా? జయంతి చెయ్యి అనుకోకుండా గుండెల మీదకు వెళ్ళింది. కళ్ళు వెడల్పోయినాయి. అవును, అలా చూస్తారేం? మీకు నచ్చలేదా? తెలిసిన వాళ్ళు శేఖరం అని, దగ్గరి వాళ్ళు రాజా అని పిలుస్తారు. వస్తాను, గుడ్ నైట్. కారు వెళ్ళిపోయింది. మై గాడ్, రాజశేఖరం! ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయింది జయంతి. నిన్న మిస్సెస్ కరుణాకరం నిన్నోసారి పంపించమని అడిగింది. వెళ్ళావా? టైప్ చేసిన కాగితాలు చూస్తూ అడిగింది సుమిత్రాదేవి. లేదు, వెళ్ళలేదు సమాధానం చెప్పింది జయంతి. ఈ మధ్య ఏది తన డ్యూటీయో ఏది తనది కాదో తెలుస్తోంది. తన డ్యూటీ కాదని తెలిసిన దానికి వెళ్ళనక్కర్లేదని మనసు చెబుతోంది. వనితా విహారికి తను సెక్రటరీ కావచ్చు, అందులో మెంబర్స్ అందరికీ పర్సనల్ సెక్రటరీ కాదు. ఏదో పని మీద ఇంటికి పిలిపించడం, సొంత పనులు నెత్తిన రుద్దటం వీళ్ళకి అలవాట్లా ఉంది. కాదు అంటే ఉద్యోగానికి ఎసరు పెట్టించగల సమర్థులు, అహంకారం అని తలపొగరు అని ప్రచారం చేయగల అతిరథులు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో, అందులో ప్రతి అక్షరంలో వాళ్ళ ఆధిక్యత వెల్లడించుకుంటూ ఉంటారు. వాళ్ళ సమర్థతని గుర్తించి భయంతో వాళ్ళు చెప్పినట్లు చేయాలనే అధికారం కనిపిస్తూ ఉంటుంది. జయంతికి ఇది చాలా అసహ్యం అనిపించసాగింది. ఇవాళైనా వెళ్ళు, ఎలాగూ సంతకాలు తీసుకోవాలిగా. ఆ నెలలో ప్రోగ్రాం చేతికిస్తూ సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జయంతి కుర్చీలో కూలబడిపోయింది. వెళ్ళటానికి ఇష్టం లేదు, వెళ్ళక తప్పదు. వెళ్ళను అని చెప్పగలిగే ధైర్యం లేదు. వెళితే ఎలా ట్రీట్ చేస్తారో గుర్తుకొచ్చిన మనసు వెళ్ళాలంటే అసహించుకుంటోంది. సుమిత్రాదేవి చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉండడానికి వీల్లేదు. ఈ లెక్కన తనింక ఎన్ని రోజులో ఉద్యోగం చేయలేదు. రాజశేఖరం జోస్యం త్వరలో ఫలించేటట్టే ఉంది. రాజశేఖరం గుర్తుకు వచ్చేసరికి జయంతికి రోషం వచ్చింది. తని ఉద్యోగం చేయలేనని చెప్పాడు. చేసి చూపించాలని తను. ఈసారి ఎప్పుడైనా కనిపిస్తే, చూశారా, మీ మాట అబద్ధం, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అన్నట్లు టీవీగా చూడాలి. ఆ రోజు కనిపించిన రాజశేఖరం ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు. ఆ రాత్రి పరిచయం కొద్దే అయినా, సంభాషణ చాలా క్లుప్తమైనా, ప్రతి నిమిషం అతను చెప్పిన ప్రతి మాట క్షుణ్ణంగా గుర్తుంది. వెన్నెల్లో నిగనిగలాడే నల్లటి కారు, తన వెనుక నిలబడిన అతని పొడుగాటి విగ్రహం, కుర్చీలో వెనక్కు వాలి నిద్రపోతుంటే లేపబోయే అతని చేతిని తను పట్టుకోవడం, ఆ స్పర్శ అన్నీ గుర్తున్నాయి. రాజశేఖరం గుర్తుకొస్తేనే అదోలా అనిపిస్తుంది. ఆ రోజు పని పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం జయంతి మిస్సెస్ కరుణాకరం ఇంటికి వెళ్ళింది. కరుణాకరం హైదరాబాద్లో లీడింగ్ లాయర్. ఆంధ్రప్రదేశ్ రాకముందే చాలా రోజుల క్రితం అతను హైదరాబాద్ వచ్చి స్థిరపడిపోయాడు. సంపాదన బాగా ఉంది. దానికి తోడు పిల్లల్లేరు. భార్యాభర్తలు ఖర్చంటే అసలు గిట్టే మనస్తత్వం కాని వాళ్ళు అవటం వల్ల ఆర్జించిన ధనం ఆర్జించినట్లే ఉండిపోయింది. గేటు దాటి లోపల ఆవరణలో అడుగుపెట్టినప్పటి నుంచి ఐశ్వర్య చిహ్నాలు కనిపిస్తాయి. పెద్ద ఇల్లు, ఇంటి ముందు తోట. జయంతి వెళ్ళేసరికి మిస్సెస్ కరుణాకరం ఇంట్లోనే ఉంది. జయంతిని వాకిట్లో వరండాలో ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాడు నౌకర్. 5 నిమిషాలు అయిన తర్వాత వచ్చి అమ్మగారు స్నానం చేస్తున్నారని కూర్చోమని చెప్పాడు. కాగితం మీద కాస్త సంతకం కోసం ఇంతసేపు పడిగాపులు. ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీగా పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం ఎలా ఉన్నా ముందు మనుషుల్లో ఎంత దర్పం ఉంటుందో, ఎదుటి వాళ్ళని ఎంత చిన్నచూపు చూడగలరో తెలుస్తోంది. వాకిట్లో వరండాలో కూర్చున్న జయంతికి తనకి కూడా ఇలాంటి పెద్ద ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు ఎందుకుండకూడదు అనిపించింది. ఉంటే అప్పుడు తనెలా ఉండేదో. చస్తే ఇలా ఉండేది కాదు, ఉండదు. వ్యక్తుల హోదాను బట్టి సంస్కారం రాదు, అది రక్తంలో ఉండాలి. అయినా ప్రపంచంలో మనుషులు ఇలా ఒకళ్ళెక్కువ తక్కువ ఎందుకుంటారు? అసలు ఈ మధ్య తరచూ తన ఆలోచనలు ఇలాగే పోతున్నాయి.
అడుగడుక్కి తనలో ఉన్న అర్హతలు మర్చిపోయి లేని హోదాలు గుర్తుకొస్తున్నాయి. మానసికంగా ఇలాంటి ఆలోచనలు అంత ఆరోగ్యం కావు అని గుర్తుకు వచ్చిన జయంతి నిశ్చలంగా పూల మొక్కల వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఇంతలో నౌకరు వచ్చి లోపలికి రమ్మని దారి చూపించాడు. మిస్సెస్ కరుణాకరం ఇల్లు తనకు తెలియంది కాదు. ఇంతకుముందు 4-5 సార్లు వచ్చింది. అయినా ప్రతిసారి నౌకరు దారి చూపిస్తూ లోపలికి తీసుకువెడతాడు. సరిగ్గా ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా నోట పలకలేని మిస్సెస్ కరుణాకరానికి ఈ ఆడంబరాల మీద ఎంత అభిమానం. జయంతి లోపలికెళ్లేసరికి మిస్సెస్ కరుణాకరం కాఫీ తాగుతోంది. ప్రక్కన ఆవిడ మేనకోడలు ప్రమీల కూర్చుని ఉంది. ప్రమీల ఒళ్ళో పెద్ద బొమ్మల పుస్తకం ఉంది. ఓ చెయ్యి ప్రక్కనే సోఫాలో ఉన్న తెల్లటి బొచ్చుకుక్క మీద ఉంది. లోపలికి వచ్చిన జయంతిని ముఖం మీద అడ్డంగా కావాలని పడేసుకున్న వెంట్రుకల్లోంచి అలా ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ పుస్తకం చూడటంలో మునిగిపోయింది. ఆ చూపుల్లో ఎంత నిర్లక్ష్యం! జయంతికి తనకి తనే అల్పురాలనిపించింది. నిన్న రమ్మని ఫోన్ చేస్తే రాలేదేం? జయంతి ఇచ్చిన కాగితం తీసుకుని సంతకం పెడుతూ అంది మిస్సెస్ కరుణాకరం. వీలు కాలేదు. వీలు కాలేదు అంటే ఎలా? మీలాంటి వాళ్ళకే వీలు కాలేదంటే? ఆవిడ నవ్వింది. నవ్వు కాదది, హేళన, వెక్కిరింత. నిలబడే ఉన్న జయంతి సంతకం చేసి ఇచ్చిన కాగితాన్ని తీసుకుని మడిచి బ్యాగ్లో పెట్టుకుంది. సభ్యత కోసమైనా ఆవిడ కూర్చోమనలేదు. అంటే ఆవిడెదుట తనకి కూర్చునే అర్హత లేదా? ఈ కాస్త సంతకం కోసం తను ఎన్ని గంటలు వృధా చేసుకోవాలి? తనకిహ ఏం పని లేనట్టు. బయటకొచ్చేసిన జయంతికి ముఖం ఎర్రబడింది. ఏం మనుషులు, ఏం ఉద్యోగం! నిమిషానికి తనెంత అల్పురాలో గుర్తు చేయబడుతోంది. మిగతా ఉద్యోగాల్లో ఈ బాధ లేదు. తనెంత మోసపోయింది. దూరంగా ఎక్కడో మినుకుమంటున్న లైట్లు చూసి నక్షత్రాలని పరిగెత్తుకొచ్చింది. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత అవి ఆకాశంలో నక్షత్రాలు కాదని, భూమి మీద లైట్లేనని తెలుసుకుంది. ఉదయం 10 గంటలకి చేసిన భోజనం, మళ్ళీ కాఫీ కూడా లేదు. ఈ నెల ప్రధాని ఫండ్కి విరాళాలు పోగు చేయాలి. ఇదివరకు తనలో ఉండే హుషారు క్రమంగా హారతి కర్పూరంలా హరించుకుపోతోంది అనడానికి ఉసూరుమంటున్న ఈ మనసే సాక్ష్యం. గంటన్నర సేపు కాళ్ళు పీక్కుపోయేలా నిలబడితే గాని జయంతికి ఇంటికెళ్లేందుకు బస్సు దొరకలేదు. ఆ రోజు జయంతి పని త్వరగా ముగించుకొని ఇంటికి బయలుదేరింది. రాత్రి బామ్మకి మళ్ళీ గుండెదడ వచ్చింది. ఉదయం కూడా అలాగే నీరసంగా ఉంది. గబగబా అన్నీ సర్దేసి హడావుడిగా ఇంటికి బయలుదేరే ముందు మిసెస్ వర్మ గుర్తుకొచ్చింది. ఆవిడ దగ్గర సంతకం తీసుకోలేదు. సాధారణంగా ఆవిడే వనితా విహారికి వస్తుంది. ఆవిడేదో పని మీద మద్రాసు వెళ్లాల్సి వచ్చేట్టుందట. వచ్చి సంతకం చేయించుకు వెళ్ళమని ఫోన్ చేసింది. ఇలా ఇళ్ళకి వెళ్ళాలంటేనే ఒంట్లో రక్తం నీళ్లగా మారుతోంది. అయినా తప్పదు. అవసరమైతే మెంబర్ల ఇంటికి వెడతానని, దానికి తన అభ్యంతరం లేదని తను రాసి ఇచ్చింది. బయటకొచ్చిన జయంతి మిసెస్ వర్మ ఇంటి ముఖం పట్టింది. మహానగరాల్లో ఇదో గొడవ. ఉత్తరానొకళ్ళు, దక్షిణానొకళ్ళు. అందరిలోకి కఠినంగా పొగరుగా కనిపించిన మిసెస్ వర్మే కాస్త నయం. సాధారణంగా ఇంటికి రమ్మనమని అడగదు. ఒకవేళ వచ్చినా సాదరంగా ఆహ్వానించి కూర్చోమని వెంటనే పని పూర్తి చేసి పంపిస్తుంది. వెళ్ళింది ఎలాంటి సమయమైనా సరే కాఫీ కానీ టిఫిన్ కానీ ఇవ్వకుండా పంపదు. మిసెస్ వర్మ ఉన్న ఇల్లు కట్టుకున్నది కూడా కాదు. హౌసింగ్ బోర్డులో వాయిదాల పద్ధతి మీద తీర్చేట్లు అప్పు తీసుకొని కొన్న ఇల్లు. చిన్నదైనా అందంగా పొందికగా ఉంటుంది. భర్త కూడా ఏదో ఆఫీస్లో మేనేజరుగా చేస్తున్నాడు. ఇంత సామాన్యంగా కనిపించే మిసెస్ వర్మకి రేఖారాణి లాంటి వాళ్ళని సూటిగా మొహం మీద మాటలు విసిరేయగల ధైర్యం ఎక్కడిదో. బహుశా మంత్రిగారి భార్యకి చుట్టం అవటం వల్ల కావచ్చు. జయంతి మనసు అదే నిజం అని చెప్పింది. జయంతి వెళ్ళేసరికి మిసెస్ వర్మ ఇంట్లో లేదు. ముందు గదిలో ఎదురైన మిస్టర్ వర్మ జయంతిని చూసి ఇంత మొహం చేసుకుని అతి మర్యాద ఉట్టిపడుతున్న స్వరంతో రండి రండి అంటూ లోపలికి పిలిచాడు. మిస్టర్ వర్మని చూడటం జయంతికిది మొదటిసారి కాదు. ఇదివరకు 2-3 సార్లు చూసింది. చాలా నమ్రతగా మాట్లాడతాడు. ఎదుట వాళ్ళకి గౌరవం ఇస్తాడు. 40 ఏళ్ళు పైబడిన మనిషి. నడినెత్తి మీద నుదుటి మీద జుట్టు ఊడిపోయి బట్టతల అయిపోయింది. ఇప్పుడే వస్తుంది. బజారుకి పనుందని వెళ్ళింది. మద్రాసు వెడుతున్నానని చెప్పారు. లేదు, క్యాన్సిల్ అయింది. వెళ్ళటం లేదు. అయితే రేపొస్తాను. జయంతి లేవబోయింది. నోనో, కాఫీ తీసుకుని వెడుదురుగాని. ఈ లోపల ఆమె వచ్చేయవచ్చు. జయంతి మళ్ళీ కుర్చీలో కూలబడింది.
మిస్టర్ వర్మ ఒకసారి లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు. కొద్దిసేపు అయిన తర్వాత, ఈ మధ్య ఢిల్లీ నుంచి నేను ఒక పెయింటింగ్ తీసుకొచ్చాను, చూస్తారా? ఆర్ట్ అంటే మీకు ఇష్టమేనా? వర్మ అడిగాడు. జయంతి ఏం చెప్పాలో తోచక ఇష్టమేనన్నట్లు తలూపేసింది. రండి, చాలా బాగుంది, లోపల పెట్టించాం. ఇష్టం లేకపోయినా మర్యాద కోసం తిరస్కరించలేక లోపలికి వెళ్ళింది. గదిలో గోడకు తగిలించి ఉంది ఆ చిత్రం. నది నీళ్ల మీద సూర్యాస్తమయం, నదిలో పడవ. పెయింటింగ్ చాలా బాగుంది. అదిగో కాఫీ వచ్చింది. ఏయ్ రాము, ఇక్కడికి తీసుకురా. జయంతి వెనక నిలబడ్డ వర్మ కేక వేసి పిలిచాడు. కూర్చోండి, కాఫీ తాగుదురుగాని. ఇక్కడా? జయంతి చుట్టూ చూస్తూ అంది. మిస్సెస్ వర్మ ఇంట్లో లేదు. వర్మ మర్యాదస్తుడే కావచ్చు, తన మనసు మంచిదే కావచ్చు, కానీ ఇలా పడగ్గదిలో కూర్చొని కాఫీ తాగటం అనేది జయంతికెందుకో నచ్చలేదు. కూర్చోండి, మంచం ప్రక్కగా ఉన్న కుర్చీ చూపిస్తూ అన్నాడు. థ్యాంక్స్. జయంతి కూర్చోకుండానే వర్మ అందించిన కప్పు తీసుకుంది. ఇదిగో రాము. క్షణంసేపు ఏదో ఆలోచించిన వర్మ కేక వేసి పిలిచాడు. నౌకర్ కాబోలు, 18 సంవత్సరాల కుర్రాడు. ఇందాక కాఫీ తెచ్చిన అతను వచ్చాడు. వెళ్ళి 2 పాన్లు తీసుకురా. జేబులోంచి డబ్బులు తీసిచ్చాడు వర్మ. వద్దండి, వద్దు. కాఫీ తాగుతున్న జయంతి తాగటం ఆపేసి వారించింది. పర్వాలేదు, నాకెలాగూ సిగరెట్లు కూడా కావాలి. వెళ్ళు, ఒక సిగరెట్ ప్యాకెట్ కూడా తీసుకురా. రాము కళ్ళెత్తి ఎటూ చూడకుండానే డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వర్మ రాము వెనకాలే ఎందుకో బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు. నేను వెడతానండి, మళ్ళీ రేపు వస్తాను. జయంతి కదలబోయింది. ఉండండి, పర్వాలేదు. ఏమిటంత తొందర? ఏది, ఈ బ్యాగు ఎంతకు కొన్నారు? జయంతి దగ్గరగా వచ్చి చేతుల్లోంచి బ్యాగ్ తీసుకుంటూ అన్నాడు. జయంతి ఉలిక్కి పడింది. తలెత్తి చూసింది. అతను పర్సు చూడటం లేదు. జయంతి వైపు చూస్తూ నవ్వుతున్నాడు. గుండెల్ని ఎవరో ఇనుప పిడికిలతో నొక్కినట్లు అనిపించింది. అలా కంగారు పడటం దేనికి? భయమా? వర్మ చేతులు బ్యాగ్ని పక్కన కుర్చీలో పడేసి జయంతి భుజాల మీద పడినాయి. క్షణంసేపు జయంతి ఒంట్లో రక్తం మంచులా గడ్డకట్టినట్టయిపోయింది. ఏం మాట్లాడటానికి నోరు పెగల్లేదు. నీ మనసులో ఏముందో నీ కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. ఆ కళ్ళంటే నాకెంతో ఇష్టం. జయంతి జబ్బల్ని రాస్తూ వాటి నునుపుని అనుభూతి పొందుతూ వాటిని అంటూ ముందుకు వంగాడు. అంతే, వర్మ చెంప చెడేలుమంది. జయంతి కళ్ళు ఎర్రబడ్డాయి. అనుకోకుండా లభించిన ఈ తిరస్కారానికి వర్మ తెల్లబోయాడు. ఆ వెంటనే నవ్వేస్తూ ఇంకొక చెంప చూపించి, ఏది, ఇటు కూడా అన్నాడు. వదులో, విదిలించుకుంటూ అంది. ఊరికే ఎలా వదులుతానో? ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకాలంటే ఎప్పుడో. బలవంతంగా జయంతిని దగ్గరకు లాక్కోబోతూ అంటుండగానే, వదులో, వదులో, అరుస్తానో లేకపోతే అంది జయంతి. నీ ఇష్టం వచ్చినంత బిగ్గరగా అరువు, అభ్యంతరం లేదు. రాము ఇప్పుడే రాడు. వీధి తలుపు వేసే వచ్చాను. వర్మ చేతులకి మరింత బలం వచ్చింది. వదులో, వదిలకపోయావంటే చంపేస్తానో. బలంగా విదిలించుకుంటున్న జయంతి హఠాత్తుగా వంగి వర్మ చేతిని గట్టిగా బలమంతా ఉపయోగించి కొరికింది. అబ్బా, రాక్షసి! వర్మ జయంతిని వదిలేసి చేతిని చూసుకున్నాడు. మర్యాదగా తలుపు తెరువు. జయంతికి తనే క్షణంలోనైనా స్పృహ తప్పిపడిపోవచ్చు అనిపించింది. కానీ ఒంట్లో ప్రతి నరంలోని శక్తిని కూడగట్టుకొని నిగ్రహించుకుంది. తెరవను. నీలాంటి వాళ్ళని లొంగదీసుకోవడం నాకు సరదా. జయంతి వైపు అడుగు వేస్తూ అన్నాడు వర్మ. జయంతి కదిలి మంచానికి అటువైపు వెళ్ళింది. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టారు. నౌకరు వచ్చి ఉంటాడు. జయంతి కళ్ళు మూసుకొని మనసులో భగవంతుడా రక్షించు అనుకుంది. వెధవా, ఇప్పుడప్పుడే రావద్దన్నా వచ్చాడు. అయినా నిన్ను వదలను. ఒక్కసారైనా. జయంతి వైపు అడుగు వేస్తూ అన్నాడు. వర్మ దగ్గరకొచ్చేస్తున్నాడు. అవతలకు వెళ్ళటానికి వీల్లేదు. గోడ అడ్డు వచ్చేసింది. జయంతి గోడను ఆనుకొని నిలబడిపోయింది. ఒక్కసారి మర్యాదగా వర్మ దగ్గరకు రాబోయాడు. వీధి తలుపు ఇంకోసారి వినిపించింది. బలం అంతా కూడగట్టుకున్న జయంతి వర్మని తప్పించుకుని ఎలా బయటకు పారిపోయి తలుపు తీయాలా అని ఆలోచిస్తోంది. రామో, రామో! బయట నుంచి మిసెస్ వర్మ గొంతు విసుగ్గా తలుపు శబ్దంతో వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. జయంతి రెప్పవాల్చకుండా గోడకి అంటుకుపోయి వర్మ వైపు చూస్తోంది. జయంతి వైపు ఒకసారి చూసిన వర్మ ఏమనుకున్నాడో ఏమో, వెనక్కు తిరిగి వెళ్ళబోయి గుమ్మం దగ్గర ఆగి 2 అడుగులు మళ్ళీ జయంతి వైపు వేసి,
నా దృష్టిలో పడ్డ ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు. నువ్వు అతీతురాలువేం కాదు. అలా నిలబడకు, వచ్చి కుర్చీలో కూర్చో అంటూ వెళ్ళిపోయాడు. ఈ లోపల తలుపు మరీ గట్టిగా 2 సార్లు మోగింది. జయంతి తూలుతూ వచ్చి కుర్చీలో కూలబడింది. థ్యాంక్ గాడ్, మిస్సెస్ వర్మ దేవుళ్లా వచ్చి కాపాడింది. లేకపోతే ఇవాళ తన గతి ఏమయ్యేది? మీరుండేనా పలకంది? రాము ఎక్కడికి పోయాడు? మిస్సెస్ వర్మ లోపలికి వస్తూ అంది. అడుగుల చప్పుడు వినబడుతూనే జయంతి లేచి నిలబడింది. నువ్వా? 2 చేతుల నిండా ప్యాకెట్లతో వచ్చిన మిస్సెస్ వర్మ గుమ్మంలో ఆగిపోతూ అంది. మిస్సెస్ వర్మ ఒంటరిగా రాలేదు. వెంట మిస్సెస్ కరుణాకరం కూడా ఉంది. ఇద్దరూ కళ్ళు వెడల్పు చేసుకుని జయంతిని వింత మృగాన్ని చూసినట్లు చూశారు. నేను జయంతి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. కానీ అంతకంటే ఎక్కువ పెగల్లేదు. కరుణాకరం, మిస్సెస్ వర్మ ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. నేను సంతకం కోసం వచ్చాను. ఏం కాలేదు. మీరు పొరబడుతున్నారు. జయంతి హఠాత్తుగా కుర్చీలో కూలబడి 2 చేతుల్లోనూ మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. రామో గదిలోంచి వెళ్ళిపోయిన మిస్సెస్ వర్మ కోపంగా వచ్చింది. రాము లేడు, సిగరెట్ల కోసం వెళ్ళాడు. ఇదిగో తలుపు వేసుకో, నాకు పనుంది, వెడుతున్నాను. వర్మ కంఠం, దానితో పాటు గబగబా చెప్పుల చప్పుడు వినిపించింది జయంతికి. ఎలాగో శక్తి తెచ్చుకొని ఏడుపు నిగ్రహించుకుంది జయంతి. చాలాసేపైన తర్వాత మిస్సెస్ వర్మ లోపలికి వచ్చింది. ఈసారి వెంట కరుణాకరం లేదు. మిస్సెస్ వర్మని చూస్తూ లేచి నిలబడిన జయంతి బ్యాగ్లో కాగితాలు తీస్తూ ఎర్రబడిన కళ్ళతో, నా తప్పేం లేదు, ఆయన నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు, వెళ్ళు, రేపు కమిటీలో నేను తేల్చుకోగలను. కాగితాలు సంతకం చేసి ఇచ్చేస్తూ అంది. అంటే ఏమిటో నీకే తెలుస్తుంది, విసురుగా అంది మిస్సెస్ వర్మ. జయంతి ఆ ఇంట్లోంచి బయటకెలా వచ్చిందో, బస్సు కోసం ఎలా నిలబడిందో, ఎలా ఎక్కిందో, ఎలా ఇంటికి చేరిందో ఏమీ తెలియదు. ఇంటికి వస్తూనే మంచం మీద కుప్పలా కూలబడిపోయింది. భగవాన్, ఇవాళ తను లేచి ఎవరి మొహం చూసిందో. చెయ్యని తప్పుకి శిక్ష. వెంట్రుక వాసిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. జయంతికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ఉదయం నుంచి గుర్తు చేసుకుంటున్న బత్తాయిలు బామ్మ కోసం తను తీసుకురాలేదని. ఏం రోజులు, ఏం మనుషులు. ఆడపిల్ల ఇల్లు విడిచి బయటకొస్తే ఇన్ని ఆపదలా. ప్రపంచంలో ఇలాంటి విషసర్పాల్లాంటి సంఘటనలు సందు దొరికితే చాలు కాటు వేద్దామని చూస్తుంటాయి కాబోలు. రేపు ఎవరికీ ఏ అవకాశం ఇవ్వకుండానే తను రిజైన్ ఇచ్చేస్తే, అలా చేస్తే జరిగింది ఊహించింది నిజమే అనుకుంటారు. అలా కాదు, నిర్భయంగా నిలబడి వర్మ సంగతంతా చెప్పాలి. కానీ వినేదెవరు? వినని వినకపోని చెప్పి రావటం తన ధర్మం. నా దృష్టిలో పడిన ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు. జయంతి వెన్నెముక మీద భయంలాంటిది జరజరా పాకింది. అలాంటి మనిషి దృష్టిలో తను పడిందంటే ఇహ తను బయట ఒంటరిగా తిరగటం క్షేమం కాదు. అయినా ఇదేమిటి? వనితా విహార్ సెక్రటరీగా తను ఊహించింది ఏమిటి? ఈ జరుగుతున్నదేమిటి? జయంతి ఆ రాత్రి నిద్రపోలేదు. ఆ మర్నాడు ఒంట్లో బాగోలేదని 2 రోజులు సెలవు ఇమ్మని కబురు చేసింది. ఏ కళనుందో సుమిత్రాదేవి వెంటనే ఒప్పుకుంది. జయంతి 2 రోజులు దాటిన తర్వాత వనితా విహార్కి వచ్చింది. తను భయపడ్డట్టు ఎవరూ ఏ విషయం కదపలేదు. మిస్సెస్ వర్మ 2 రోజుల తర్వాత వచ్చింది. ఆవిడ్ని చూస్తూనే వణికిపోయింది. కానీ ఏం జరగలేదు. మిస్సెస్ వర్మ జయంతితో ఇదివరకులా మాట్లాడలేదు, అంతే. వారం రోజులు గడిచిపోయినాయి. జయంతి మామూలుగా వచ్చి పని చూసుకుపోతోంది. ఓ రోజు మధ్యాహ్నం ఆ నెలలో అయిపోయిన ప్రోగ్రాం తాలూకు వివరాలు టైప్ చేస్తుండగా ఫోన్ గనగన మోగింది. టైప్ చేస్తున్న కాగితాలు వదిలేసి విసుక్కుంటూ జయంతి రిసీవర్ తీసుకుంది. హలో, అవతల నుంచి మగవాళ్ల కంఠం వినిపించింది. ఎవరు మాట్లాడేది? జయంతిని, సెక్రటరీ. జయంతి, నువ్వేనా? నేను వర్మని. నీతో మాట్లాడాలని 4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. జయంతి రిసీవర్ పెట్టేద్దాం అనుకుంది. హలో జయంతి, నన్ను క్షమించవు? తొందరపడ్డాను. నా వైఫు అక్కడేం గొడవ చేయలేదు కదా. చేయొద్దని వార్నింగ్ ఇచ్చానులే. అదన్నమాట మిస్సెస్ వర్మ మౌనానికి కారణం అనుకుంది. ఇప్పుడు నా వైఫ్ ఏమీ అనదులే. అప్పుడే చెబుదును గాని పక్కన ఆ తాటకి ఉంది. ఆవిడని చూసేసరికి భయం వేసి బయటకు పారిపోయాను. చూడు, నా భార్య నిన్ను మా ఇంటికి పిలుస్తుంది. నా మీద కోపం ఉంచుకోక తప్పకుండా రా. ఏం? కోపంతో జయంతి పళ్ళు పటపటలాడాయి.
పోనీ నీకు మా ఇంటికి రావడం అభ్యంతరం అయితే నేనే ఎక్కడికైనా. జయంతి రిసీవర్ టపీమని పెట్టేసింది. ఎంత ధైర్యం! 40 సంవత్సరాలు దాటి చర్మాంకంలో కాలు పెట్టడానికి తయారవుతున్న మనిషి, మెత్తగా మాట్లాడి మాటల్ని మర్యాదతో నింపే మనిషి. ఛీ! జయంతికి అసహ్యం వేసింది. ఈ మగాళ్ళకి బొత్తిగా బుద్ధి లేనట్లుంది. ఆయన దృష్టికి తను నచ్చవచ్చు, కానీ తన దృష్టిలో ఆయనకెలాంటి స్థానం ఉందో ఆలోచించడేం? ఆయనొక్కడే ఇంతా, లేక మగవాళ్ళంతా ఇంతేనా? టైప్ చేయడం వదిలేసి బుగ్గన చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. అంత పొగరుగా ఉండే మిస్సెస్ వర్మ ఈ విషయంలో భర్తకెలా లొంగి ఊరుకుందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆలోచిస్తూ బొమ్మలా కూర్చుండిపోయిన జయంతి దగ్గరకు సుమిత్రాదేవి ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది. సుమిత్రాదేవిని చూడగానే ఉలిక్కిపడి టకటకా టైప్ చేయసాగింది. ఆవిడ దగ్గరకొచ్చి టేబుల్ మీద ఆ కాగితాలు తిరిగేస్తూ, అమ్మాయి, కొంచెంసేపు నీతో మాట్లాడాలి. ఆ శబ్దం కొంచెంసేపు ఆపు అంది. జయంతి చేతులకు చిరుచెమటలు పోశాయి. గుండె కొట్టుకోసాగింది. మెల్లగా టైప్ చేయడం ఆపింది. కానీ కళ్ళు మటుకు కాగితాల మీద నుంచి ఎత్తలేదు, ఎత్తే ధైర్యం లేదు. చెవులు అప్పగించి సుమిత్రాదేవి నోటి నుంచి రాబోయే బాణాల కోసం ఎదురుచూడసాగింది. చూడు జయంతి, మొన్న నీకు పరిచయం చేశానే, మా పిన్ని కొడుకు ప్రభాకరం. జయంతికి ఊపిరి వచ్చింది. 3 రోజుల క్రితం నల్లగా పొడుగ్గా దుబ్బలా ఉన్న ఉంగరాల జుట్టుతో, నల్లటి కళ్ళద్దాలతో, చిన్నపిల్లలు హఠాత్తుగా చూస్తే బూచాడు అని జడుసుకునే మనిషిని. మా పిన్ని కొడుకు ప్రభాకరం అంటూ సుమిత్రాదేవి పరిచయం చేసింది. ఆ ప్రభాకరానికి తనతో పనేమిటో అని జయంతి అనుకునే లోపలే సుమిత్రాదేవి చెప్పింది. వాడికి పెళ్లి కాలేదు. నిన్ను చూస్తూనే నువ్వంటే చాలా ఇష్టపడ్డాడు. సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. నెలకి 500 తెచ్చుకుంటున్నాడు. జయంతి కాగితాలు, టైప్రైటర్ అన్నీ వదిలేసి కళ్ళు వెడల్పు చేసుకుని సుమిత్రాదేవి వైపు పూర్తిగా తిరిగి వినసాగింది. కట్నం ఏమీ అక్కర్లేదన్నాడు. అయితే ఒక విధంగా వచ్చిన మతి ఇంకో విధంగా పోయింది. ఓసారి మీ బామ్మ దగ్గరికి నన్ను, మా వాడిని తీసుకువెడితే అన్నీ మాట్లాడి ముహూర్తం నిర్ణయించుకోవచ్చు. టేబుల్ మీద కాగితాలు బొత్తి పెడుతూ అంది. జయంతికి చాలాసేపటి వరకు నోట మాట రాలేదు. ఇవన్నీ వనితా విహార్ సెక్రటరీగా ఎదుర్కోవలసిన సమస్యలా ఏమిటి? బంగారం లాంటి సంబంధం. అసలు వాడికే పిల్ల ఓ పట్టాన నచ్చదు. నువ్వు నచ్చావు అని చెప్పగానే నువ్వు అదృష్టవంతురాలివి అని అప్పుడే అనుకున్నాను. కానీ జయంతి నసిగింది. కానీ అంటే? అసలు నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదండి. అది మీ బామ్మ నిర్ణయించవలసిన విషయం. ఇంతవరకు మా బామ్మది నాది ఒకటే అభిప్రాయం. పోనీ నీ ఇష్టం, ఆలోచించుకో. అంతేలే, ఏదైనా కోరి దగ్గరకు వస్తే విలువ తెలియదు. కానీ ఏ సంగతి మీ బామ్మని అడిగి చెబితే బాగుంటుంది. అలాగే, కానీ బామ్మ కూడా ఇలాగే. సరే, నే వస్తాను. సుమిత్రాదేవి ఏదో గుర్తుకొచ్చిన దానిలా లేచి వెళ్ళిపోయింది. జయంతికి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. మరో 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు టైప్ చేయాల్సినవి, సమాధానాలు రాయాల్సినవి, ఉత్తరాలు చాలా ఉన్నాయి. జయంతి కూర్చొని పని చేస్తుండగానే ఇట్టే సాయంత్రం అయిపోయింది. ఈరోజు ఉదయం నుంచి బామ్మ మళ్ళీ అదోలా ఉంది. డాక్టర్ని అడిగితే పూర్తిగా రెస్ట్ కావాలంటాడు. బలానికి మందులు ఇవ్వాలి అంటాడు. గుండె నొప్పి తరచుగా వస్తోంది. ఈరోజు త్వరగా వచ్చేసి ఇంటి పని చూసుకుంటానని, మంచం మీద నుంచి కదలవద్దని గట్టిగా చెప్పొచ్చింది. త్వరగా వెళ్ళిపోవటానికి సిద్ధపడుతోంది. ఇంతలో సుమిత్రాదేవి గదిలోకి వచ్చింది. ఆవిడ మొహం మొన్నటి నుంచి, వాళ్ల ప్రభాకరాన్ని కాదన్నప్పటి నుంచి జయంతిని చూస్తూనే చిటపటలాడుతోంది. ఇదిగో అమ్మాయి, మిస్సెస్ వర్మ ఫోన్ చేసింది, సాయంత్రం వెళ్ళిరా అంది. కాగితాలు బొత్తిగా పెట్టడానికి వంగిన జయంతి లేచి నిటారుగా నిలబడుతూ, నేనా అంది. నువ్వే, లేకపోతే నేను వెడతానా? నేను వెళ్ళను. వెంటనే సమాధానం చెప్పేసింది. అంటే ఏం లేదో, ఇక నుంచి నేనలా ఎవరిళ్ళకి వెళ్ళనండి. ఇది కొత్త విషయమా? మొదట్లోనే చెప్పాంగా. ఆమె వెడుతూనే మళ్ళీ ఇదేమిటి అని గుమ్మంలో ఆగి వెనక్కి తిరిగి చూస్తూ అంది. దానివల్ల చాలా బాధలున్నాయండి అంది. సుమిత్రాదేవితో విసురుగా మాట్లాడి పోట్లాడటం జయంతికి ఏమాత్రం ఇష్టం లేదు. బాధలంటే? జయంతిని నకసిక పర్యంతం చూస్తూ అంది. జయంతి మాట్లాడలేదు. మన ఒళ్ళు మనం దగ్గరించుకుంటే సరి. అయినా అవన్నీ నాకు తెలియవు. నువ్వు వెళ్లాల్సిందే, వెళ్ళి తీరాలి. లేకపోతే? కోపాన్ని నిగ్రహించుకుంటూ అంది.
ఉద్యోగం ఊడుతుంది. జయంతి నిలబడిపోయింది. మాటరాని దానిలా, చేష్టలొడిగిన దానిలా బిగుసుకుపోయింది. ఇదిగో చెబుతున్నా, నీ ప్రవర్తన ఏం బాగాలేదని తెలిసి కూడా మేం చూసి చూడనట్టు ఊరుకుంటున్నాం. అది అలుసుగా తీసుకొని నువ్వు ఇష్టం వచ్చినట్లు ఆడకో. నీకిష్టం లేకపోతే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపో. అంతేగాని ఉండి మేమిచ్చిన జీతం తీసుకుంటూ మా ఎదుటే పొగరుగా మాట్లాడితే మేం సహించాం. ఆగండి, ఇప్పుడే రాజీనామా కాగితం ఇచ్చేస్తాను. జయంతి హఠాత్తుగా అంది. ఇవ్వు. రేపీ పాటికి ఇంకొకళ్ళని నీ స్థానంలో ఉంచకపోతే నా పేరు సుమిత్రాదేవే కాదు. అయినా తింటానికి తిండి లేక ఉద్యోగానికొచ్చి. ప్లీజ్, మీరనవసరంగా మాట్లాడవద్దు. నేను రాస్తున్నాను. సుమిత్రాదేవిని శాసిస్తున్నట్లు అని జయంతి వంగి కాగితం తీసుకుని గబగబా రాయసాగింది. ఆంధ్ర వనితా విహార్ అని బోర్డున్న గేటులో నుంచి సుడిగాలిలా బయటకు దూసుకువచ్చింది జయంతి. గేటుకు 10 బారల్లో ఉన్న బస్టాప్ వైపు గబగబా అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయింది. పరీక్షగా చూస్తే జయంతిలో నరనరం ఏదో అస్పష్టమైన ఉద్విగ్న భావంతో వణుకుతున్నట్లు ఉంది. మొహం ఎర్రబడింది. పెదవులు అదురుతున్నాయి. నుదుటి మీద సన్నగా చెమట పట్టింది. కళ్ళల్లో తిరగబోతున్న నీళ్లని బలవంతాన ఆపుకోవాలని ఒంట్లో ఉన్న శక్తినంతా కూడగట్టుకొని ప్రయత్నం చేస్తున్నట్లు క్రింద పెదవిని రక్తం వస్తుందేమో అన్నంత గట్టిగా పళ్ల మధ్య నొక్కి పట్టింది. విధవ బస్సు, ఇదో గోల. కావాలనుకున్నప్పుడు చచ్చినా రాదు. చుట్టుప్రక్కల ఎక్కడా కనుచూపు మేరలో రిక్షా కూడా కనిపించకపోవడంతో తనంతనే తిట్టుకుంది. తిట్టుకున్న స్టాప్లో నిలబడక తప్పలేదు. తొందరపడ్డావేమో. బంగారం లాంటి ఉద్యోగం చేతులారా వదులుకొని వచ్చావు. జయంతి మనసులో అంతరాత్మ లాంటిది సనగటం ప్రారంభించింది. తొందరపడ్డానా? అది బంగారం లాంటి ఉద్యోగమా? అడుగడుక్కి నా వ్యక్తిత్వాన్ని చంపి నేను అక్కడున్న అందరికన్నా అధమం అని ప్రతి క్షణం గుర్తు చేసే ఆ ఉద్యోగం అసలు ఇన్నాళ్ళు ఓపిక తెచ్చుకొని చేయటం నాదే బుద్ధి తక్కువ. ఎర్రబడిన మొహంతో బస్సు వైపు తల తిప్పి చూస్తున్న జయంతి అంతరాత్మని కసురుతూ అంది. కానీ నీ ఆత్మాభిమానం అన్నం పెట్టదే మరి. పెట్టకపోతే పోయింది. విధవ అన్నం తినడం మానేస్తాను. నువ్వు మానేయగలవు, సంతోషమే. కానీ బామ్మకేమని చెబుతావు? ఆవిడసలే గుండెదడి మనిషి. కాస్త ఈ ఉద్యోగం దొరికిన తర్వాత మనశ్శాంతిగా కృష్ణారామ అనుకుంటోంది. అవును, నిజమే. బామ్మకేమని చెప్పాలి? జయంతి నిస్సహాయంగా చూసింది. వెంటనే కోపం వచ్చింది. బామ్మకి చెప్పను. చెప్పకుండా ఇంకోటేదైనా చూసుకుని అప్పుడు చెబుతాను. ఇంకోటి వెంటనే తొందరగా దొరకాలి అంటే మాటలా? జయంతి బ్యాగులో ఉన్న 2 రూపాయల చిల్లర కళ్ళ ముందు మెదిలింది. వెంటనే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. తనకేం తెలుసు? ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీ అంటే గొప్పవాళ్లతో పరిచయం అయ్యి తను కూడా గొప్పదైపోవచ్చుననుకుంది. వాళ్ళింత అసూయాపరులని, ఎదుటి వాళ్ళని డబ్బుతో తప్ప గుర్తించరని, హోదా ఉంటే గానీ లెక్క పెట్టరని, ఇంత మూర్ఖులని అనుకోలేదు. మూర్ఖులా? మూర్ఖులేం కాదు. అసలు ఎదుటివారిని వాళ్లతో సమానులు అని గుర్తుపట్టడానికి ఇష్టపడరు. పోనీ తన సంగతి వదిలేసేయి. కానీ వాళ్లల్లో వాళ్ళకెన్ని పొట్లాటలు. మనిషి వెనుక మనిషి మాటలు. బోలెడన్ని అబద్ధాలు వాళ్ళు చెబుతారో, ఎదుటి వాళ్ళని చెప్పమంటారో. అవన్నీ కూడా తను లెక్క పెట్టుకోలేదు. వాళ్ళు చెప్పినట్టే చేయటానికి సిద్ధపడింది. కానీ ఇదేమిటి? ఆ సంఘటన గుర్తొస్తూనే జయంతి ఒంటి నిండా గొంగళి పురుగులు పాకినట్టయింది. చదువు, సంస్కారం, ముసుగు వేసుకున్న క్రూరత్వం, రాక్షసత్వం. ఎటో చూస్తూ ఆలోచనల్లో పడి కొట్టుకుపోతున్న జయంతికి తన ప్రక్కగా నల్లటి కారు ఆగటం గాని, అందులో నుంచి తెల్లటి బట్టల్లో ఉన్న వ్యక్తి హలో అనటం గాని క్షణంసేపు గమనించలేదు. హలో, మిమ్మల్నే. రోడ్డు మీద నిలబడే నిద్రపోతున్నారా? జయంతి కళ్ళు విప్పి చూసింది. ఎదురుగుండా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రాజశేఖరం. జయంతి చప్పున కంట్లో నలకపడిన దానిలా 2 కళ్ళు గట్టిగా తుడుచుకుంది. కానీ త్వరలో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు జయంతి గట్టిగా ఒత్తిన కొద్దీ మరింత ఉబికినాయి గాని తగ్గలేదు. ఇది రాజశేఖరం దృష్టిని దాటిపోలేదు. బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా? రండి, డ్రాప్ చేస్తాను. ఆ రోజు డోరు వేసేసుకుని వెళ్ళిపోయిన మనిషి ఈరోజు మళ్ళీ వంగి అలాగే తీస్తూ అన్నాడు. థ్యాంక్స్, అక్కర్లేదు. ఈ ప్రపంచంలో, ముఖ్యంగా ఈ సమయంలో జయంతి కల్లో కూడా కలుసుకోకూడని వ్యక్తి రాజశేఖరం. అతని జోస్యం గుర్తుకొచ్చిన జయంతి వెంటనే మొహం తిప్పేసుకుంది. ఇంటి దగ్గర దించిన తర్వాత థ్యాంక్స్ చెబుదురు గాని రండి. వనితా విహార్లో ఉండే అందరికీ ఉన్న జబ్బే ఇతనికి ఉంది. తాము చెప్పిన మాటలని అవతలి వాళ్ళు శిరసావహించాలి. రండి, డ్రాప్ చేస్తాను. అతని కళ్ళు జయంతిని పరిశీలనగా చూస్తున్నాయి.
నో థ్యాంక్స్ బొంగురు పోతున్న కంఠంతో అంది. మీరు మూడ్లో లేనట్టున్నారే నవ్వుతూ అన్నాడు అతను. జయంతికి ఒళ్ళు మండింది. మహా తన మూడు అర్థం చేసుకున్నవాడిలా దూరంగా బస్సు వస్తున్న జాడే లేదు. పోనీ వెళ్ళిపోతే కళ్ళు మూసుకుంటే 10 నిమిషాల్లో ఇంటికి చేరుకోవచ్చు. జయంతి వచ్చి కారులో కూర్చుంది. మీకు తలుపు వేయటం రాదులా ఉంది, కొంచెం బలంగా వేయాలి. శేఖరం జయంతి మీద నుంచి వంగి తలుపు బలంగా లాగి వేశాడు. కారు స్టార్ట్ అయింది. అయితే ఆ రోజు అతనికి కూడా గుర్తుందన్నమాట. ఏమిటి విశేషాలు? డ్రైవ్ చేస్తూ అడిగాడు. మీకు తెలియనివేముంటాయి, ఈరోజు కాకపోతే రేపైనా తెలిసి తీరుతుంది అనుకుంది జయంతి. నేను ఆ రోజు మిమ్మల్ని డ్రాప్ చేసిన మర్నాడే బెంగళూరు వెళ్ళిపోయాను. అక్కడ మేం టెక్స్టైల్ ఒకటి తెరుస్తున్నాం. మధ్య మధ్య అప్పుడప్పుడు వచ్చి 2 రోజులున్నా ఇక్కడ సంగతులేవి నాకు తెలియవు. నిదానంగా వెనక్కు జారగిలబడి కూర్చొని ఒక చేత్తోనే డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని చూడగానే ఏదో విశేషం ఉందనిపించింది అన్నాడు. జయంతి చురుగ్గా తల తిప్పి అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. అతను ఇటువైపు చూడలేదు. ఉద్యోగం ఎలా ఉంది? మీ జోస్యం నిజమైంది అంటే తల తిప్పి చూస్తూ అడిగాడు. అంటే ఏం లేదు, నేను రిజైన్ చేసేశాను. కళ్ళల్లో నిండబోతున్న నీళ్ళని బలవంతాన ఆపుకుంటూ అంది. ఎప్పుడు? కారు సడన్ బ్రేక్తో ఆగిపోయింది. శేఖరం పూర్తిగా జయంతి వైపు తిరిగాడు. ప్లీజ్ నన్ను కొంచెం త్వరగా ఇంటికి తీసుకువెళ్ళండి, బామ్మకి ఒంట్లో బాగాలేదు కూడాను. శేఖరం చూపుల్ని తప్పించుకోవడానికి మొహాన్ని పూర్తిగా పక్కకు తిప్పుకుంటూ అంది. 5 నిమిషాల్లో దించేస్తాను. మీరు సరిగ్గా చెప్పండి, ఎప్పుడు మీరు రిజైన్ చేసింది? ఈ రోజున, ఈ పూటే. పళ్ళు బిగబట్టి ఎలాగో అంది. తనకేమో ఏడుపు వచ్చేస్తుంటే తనేమో వదలకుండా తీరిగ్గా కారు ఆపి కూర్చున్నాడు. కారణం? తల తిప్పి ఒకసారి గిరుక్కున అతని వైపు చూసిన జయంతి మరుక్షణంలో హ్యాండిల్ మీద చెయ్యి వేసి డోరు తెరుస్తూ థ్యాంక్స్, నేను నడిచి వెళ్ళిపోగలను అంది. అరెరే మై గాడ్, ఆగు. శేఖరం చెయ్యి వారిస్తూ గబుక్కున కంగారుగా జయంతి చేతి మీద పడి హ్యాండిల్ని గట్టిగా పట్టుకుంది. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. జయంతి మొహం ఎర్రబడింది. కళ్ళ నిండా సుళ్ళు తిరుగుతున్న నీళ్లు ఏ క్షణాన్నైనా బుగ్గల మీదకు కారవచ్చు అన్నట్లున్నాయి. శేఖరం చెయ్యి అనుకోకుండా జయంతి చెయ్యి మీద బిగుసుకుంది. వెంటనే చేతిని తీసేసి కారు స్టార్ట్ చేశాడు. కానీ కారు చాలా నిదానంగా పోతోంది. శీతాకాలపు సాయంత్రం అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకు ఎరుపు ప్రపంచాన్ని చుట్టేసి కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువుని అదో మాదిరిగా చూపించసాగింది. మెల్లగా డ్రైవ్ చేస్తున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే, కారణం చెప్పటం ఇష్టం లేకపోతే అడగను, కానీ రెసిగ్నేషన్ ఎవరికిచ్చారు మీరు అని అడిగాడు. సుమిత్రాదేవికి. సరే, రేపు ఉదయం ఆవిడే స్వయంగా వచ్చి బ్రతిమలాడి మిమ్మల్ని తీసుకువెడుతుంది. థ్యాంక్స్. ఒకసారి కాదని వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అడుగు పెట్టడం అనేది జన్మలో జరగని పని. శేఖరానికి ఉన్న పలుకుబడి ఆమెకు తెలుసు, కానీ ఆ దయాధర్మం తనకేం అక్కర్లేదు. మరేం చెయ్యాలని? ఇంకేదైనా దొరికేవరకైనా చెయ్యాలిగా. ఇంకోటి చూసుకునేదాకా ఇది చెయ్యాలని ఎక్కడుంది? శేఖరం మాట్లాడలేదు. కొంచెం సేపైన తర్వాత జయంతి మళ్ళీ తనే, మీకు చేతనైతే ఇంకెక్కడైనా ఎంత చిన్నదైనా సరే అడుగడుక్కి వ్యక్తిత్వం చంపుకోవాల్సిన అవసరం లేని ఉద్యోగం చూపించండి అంది. నేనిక్కడ కారు ఆపుతాను, మీరేమీ అనకండి. శేఖరం రోడ్డు వారగా కారు ఆపుతూ అన్నాడు. ఆమె ఈసారి అభ్యంతరం పెట్టలేదు. రోడ్డు మీద లైట్లు వెలిగాయి. వెలుగుతున్న ఆ లైట్లలో ఒకదాన్నుంచి కాంతి చెట్ల కొమ్మల మధ్య నుంచి దూసుకువచ్చి జయంతికి శేఖరానికి మధ్యగా గీతలా పడిన ఆ లైటును కళ్ళు వాల్చుకుని ఆమె చూస్తూ కూర్చుండిపోయింది. ఉన్నట్టుండి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అన్నాడతను. ఆలస్యమైనా పర్వాలేదు, అసలు దొరుకుతుందనే ధైర్యం ఉంటే చాలు. శేఖరం మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. జయంతికి బ్యాగులో చిల్లర కళ్ళ ముందు మెదిలింది. ఏం చెయ్యగలదు? అక్కడికి తనెంత సహనం చూపింది. తను చూపుతున్న సహనం అవతలి వాళ్ళు అసమర్థతగా తీసిపారేశారు. పోనీ నా సెక్రటరీగా ఉండకూడదు హఠాత్తుగా అన్నాడతను. తమాషాకిది సమయం కాదు, రోషంగా అంది. అంత మూర్ఖుణ్ణి కాను. నా సెక్రటరీ ఊరు వెళ్ళి 20 రోజుల పైన అయింది. తల్లికి సుస్థిగా ఉందిట. మరో నెల వరకు రాలేనని రాశాడు. ఒకవేళ అతను మధ్యలో వచ్చినా ఈ లోపల నేను మీకు ఇంకో పని చూపించకపోలేను. జయంతి మౌనంగా ఉండిపోయింది.
అసలు రేపు నేను మీరెందుకు రిజైన్ చేశారో కారణం తెలుసుకుంటాను. మీరు చూపించిన కారణం సబబే అయితే నా సెక్రటరీగా చేరిపోదురు గాని. జయంతి మాట్లాడలేదు. బొత్తిగా కలో వాస్తవమో అర్థం కాని పరిస్థితి. ఏం ఇష్టమేనా? మీకు నేను చేయవలసిన పనులేముంటాయి? శేఖరం కొద్దిగా నవ్వి, వచ్చి చూస్తే తెలుస్తుంది, నిజంగానే నా సెక్రటరీగా తీసుకుంటాను అన్నాడు. కానీ అంతా ఆగిపోయింది. అమ్మో, ఇంకేమైనా ఉందా? వనితా విహార్ వాళ్ళు ఇది తెలిస్తే బ్రతకనిస్తారా? అదంతా నాకు వదిలేయండి. ఆమె మనసులో ప్రతీకారం లాంటిది కదిలింది. నిజం, శేఖరం అంటే వాళ్ళందరికీ ఎంత విలువ ఉందో, అతనికి ఎంత పేరు ప్రతిష్టలున్నాయో తనకి తెలుసు. కానీ ఒక్క షరతు, మీరు వాగ్దానం చేయాలి ఆలోచిస్తూ అంది జయంతి. ఏమిటది? నాకు ఎప్పుడు ఇంకో ఉద్యోగం దొరికితే అప్పుడు వెళ్ళిపోనివ్వండి. జయంతి వైపు కాసేపు పరిశీలనగా చూసిన రాజశేఖరం కారు స్టార్ట్ చేస్తూ సరే అన్నాడు. జయంతి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. పోనీ ఇంకో ఉద్యోగం దొరికే వరకు బామ్మకి తెలియకుండా ఉండేందుకు ఇది పనికొస్తుంది అనిపించింది. మరో 5 నిమిషాల్లో కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది. వస్తా, బాబాయ్. రేపు ఉదయం కారు పంపుతాను. కారు స్టార్ట్ చేయబోతున్న శేఖరం హఠాత్తుగా కారులోంచి దిగి బొమ్మలా నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ, నా జోస్యం నిజమైందని తిట్టుకోకు అన్నాడు. మరుక్షణంలో కారు వెళ్ళిపోయింది. ఆమె కొయ్యబారిపోయినట్లు నిలబడిపోయింది. ఇది కళ నిజమా అనిపించేట్టు చేసి వెళ్ళిపోవడం ఇది రెండోసారి. రాత్రి పడుకున్నదన్న మాటే గాని జయంతి కంటి మీద కునికే లేదు. ఏమిటిది? జీవితం ఎటువైపు లాగుతోంది? ఏం చెయ్యబోతోంది తను? సుమిత్రాదేవికి రాజీనామా ఇచ్చిన వెంటనే మనసు భయంతో బిగుసుకుపోయిన మాట నిజం. కానీ ఇదేమిటి? ముక్కు మొహం తెలియని శేఖరానికి తను సెక్రటరీగా ఉండటమా? ఇది కళా నిజమా? ఒంటి మీద స్పృహ ఉండే తను ఈ పని చేయబోతోందా? తనను అసలు ఏ విషయంలోనూ వేలు పెట్టి చూపించడానికి వీల్లేకుండా అంత జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడే వాళ్ళు అన్ని విధాలా అన్నారే. ఇప్పుడు శేఖరానికి సెక్రటరీగా వెడితే ఇంకేమైనా ఉందా? వేట కుక్కల్లా వెంటపడి తరమరు. జయంతికి భయం కంటే వాళ్ళేం చేస్తారో చూడాలని ఆసక్తి ఎక్కువైంది. అయినా ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? ఇలాంటి విమర్శలన్నీ వస్తాయని శేఖరానికి తెలియదా? తెలియకుండానే తన సెక్రటరీగా ఉండమంటాడా? కారణం ఏమిటో తెలియదు గాని వనితా విహార్లో మసిలే ప్రతి వ్యక్తికి శేఖరం అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అతని మాట అంటే విలువ ఉంది. గౌరవాభిమానాలున్నాయి. వాళ్ళందరూ అభిమానించే వ్యక్తి దగ్గర తను 1 నెల కాదు, 1 రోజు, 1 గంట కూడా అతని సెక్రటరీగా నిలబడటం వాళ్ళు సహించలేరన్న సంగతి జయంతికి స్పష్టంగా తెలుసు. తెలిసే కావాలని తను శేఖరం సెక్రటరీగా పెడుతోంది. వాళ్ళు ఒకవైపు నుంచి అణచాలని ప్రయత్నం చేస్తే భగవంతుడు తనకి మరోవైపు నుంచి మరింత బలంగా ఎదురుతిరిగే అవకాశం కల్పిస్తున్నాడు. వాళ్ళు కాదన్నా, వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేసినా సరే తను మర్యాదగా మరింత విలువగా బ్రతకగలదని వాళ్ళకి నిరూపించాలి. 1 నెల ఎలాగో శేఖరం దగ్గర అతని సెక్రటరీగా గడిపేస్తే ఈ లోపల అతని ద్వారానే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు. బామ్మకి తన ఉద్యోగం పోయినట్లు కానీ శేఖరం దగ్గర జాయిన్ అయినట్లు కానీ తెలిసే అవసరం కూడా ఉండదు. చీకట్లో పడుకొని మెళ్ళో ఉన్న ఒంటిపొర గోవర్ధనపు గొలుసును సరిచేసుకుంటూ పైకప్పు కేసి చూస్తూ ఆలోచిస్తున్న జయంతి తల ప్రక్కకు తిప్పి పక్కగా పడుకున్న బామ్మగారి వైపు చూసింది. ఆవిడ నిశ్చింతగా మంచి నిద్రలో ఉన్నట్టు స్థిరంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలే తెలుపుతున్నాయి. జయంతి గుండెలో నుంచి నిట్టూర్పు వచ్చింది. తని ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక విధంగా ఆవిడకు నిశ్చింతగా ఉంది. మనిషి మరీ భోగభాగ్యాలు పొందకపోతే మానే, కనీసం వేళకి తినటానికి తిండి కూడా లేకపోతే దానికోసం బాధపడటం ఎంత భయంకరం. బయట తనెంతైనా కష్టపడుతుంది, ఎలాంటి సమస్యలైనా ధైర్యంతో ఎదుర్కొంటుంది. కానీ ఇంట్లో బామ్మకి లభించిన కొద్ది మనశ్శాంతిని మటుకు తన కంఠంలో ఊపిరి ఉండగా చెదర్నివ్వదు. జీవితంలో అడుగడుగునా భర్త పోయి, కోడలు పోయి, కొడుకు పోయి, ఆర్థికంగా సంసారం చితికిపోయి ఎన్ని విధాలో బాధలను అనుభవించిన బామ్మ కనీసం ఈ వార్ధక్యంలోనైనా కాస్త నిశ్చింతగా గడిపి తీరాలి. శేఖరం వ్యక్తిగతంగా ఎలాంటి వాడైనా అవుగాక అది తనకనవసరం. మనిషిని చూస్తే సభ్యత, సంస్కారం మూర్తీభవించినట్లున్నాడు. అది చాలు తనకి.
ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న జయంతి పక్కింటి వాళ్ల గడియారం 3 కొట్టడంతో ఉలిక్కిపడి మంట పెడుతున్న కళ్ళని మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నం చేయసాగింది. మర్నాడు లేచిందన్న మాటే గాని మనసులో లేదు. రాత్రి వచ్చిన దృఢ నిశ్చయం, ఆలోచనలు చీకటితోనే వెళ్ళిపోయినట్లు అనిపించసాగింది. ఈరోజు లేవటమే ఆలస్యమైంది. లేచి ఆ పని ఈ పని చూస్తుండగానే నిన్న జరిగింది కలగాదు నిజం అన్నట్లు నిరూపిస్తూ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ముందు గదిలో పడుకొని ఉన్న బామ్మగారు మంచం మీద నుంచి తొంగి చూసి, అమ్మాయ్ కారు వచ్చిందేమ్మా అంది. ఫంక్షన్స్ జరిగినప్పుడు, పార్టీలు ఇచ్చినప్పుడు చీటికి మాటికి వనితా విహార్, రాజశేఖరం కారు వాడుకోవటం అలవాటే. ఏదైనా దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు, తొందర పని ఉన్నప్పుడు జయంతి కోసం ఇంటికి కారు వచ్చేది. 2-3 సార్లు అలాంటి సమయాల్లోనే జయంతి ఈ కారులో ఇంటి నుంచి వెళ్ళటం, ఇంటికొచ్చి దిగటం చేసింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా పొద్దుపోతుందా? కారు వచ్చినప్పుడు జయంతికి పని ఎక్కువ ఉంటుందని, ఇంటికి రావటం ఆలస్యం అవుతుందని బామ్మగారికి తెలుసు. ఈరోజు కూడా అలాగే అనుకుంటూ అడిగింది. లేదు, త్వరగానే వచ్చేస్తాను. కారు చూసి బట్టలు వేసుకోవడానికి సిద్ధమవుతూ అంది జయంతి. శ్యామలమ్మ గారికి వెళ్ళి చెప్పి వచ్చాను బామ్మ. ఆవిడ పని అయిపోగానే వచ్చి నీ దగ్గర కూర్చుంటానన్నారు. మాటల్లో పడి మర్చిపోకు, మందు వేసుకో. బట్టలు వేసుకుని బయటకొచ్చే ముందు బామ్మగారి దగ్గరగా వచ్చి చెప్పింది. ఆవిడ సరేనన్నట్టు తలూపింది. కారు 15 నిమిషాల్లో శేఖరం ఇల్లు చేరుకుంది. జయంతి వనితా విహార్ సెక్రటరీగా చేరిన వెంటనే శేఖరం బెంగళూరు వెళ్ళిపోయాడు. ఒకవేళ 1-2 సార్లు ఊళ్ళో ఉన్నా అతనికి ఇవ్వాల్సిన కాగితాలు సుమిత్రాదేవి గాని రేఖారాణి గాని తీసుకువెళ్లేవాళ్ళు. అందువల్ల జయంతికి శేఖరాన్ని చూడటం గాని ఇంటికి వెళ్లే అవసరం గాని కలగలేదు. కారు సూర్యకిరణాలున్న గేట్లోంచి విశాలంగా ఉన్న ఆవరణని దాటి ఎదురుగుండా కనిపిస్తున్న వరండా ముందుకు వచ్చి ఆగింది. ఇంటి ముందున్న ఆవరణలో వరండా కిరుప్రక్కల నుంచి గేటు వరకు అన్నీ గులాబీ చెట్లే. రకరకాలు రంగురంగులు పొదలుగా ఉన్న గులాబీ చెట్లు, పొడుగ్గా చెట్లకి విరగబూసిన గులాబీలు సన్నగా వీస్తున్న గాలికి అందంగా తలలూపుతూ వయ్యారంగా ఊగుతున్నాయి. ఇంటి ఆవరణలో అడుగు పెడుతూనే కంటికి ఆహ్లాదకరంగా కనిపించిన ఈ వాతావరణం జయంతి మనసులో ఉక్కిరిబిక్కిరిగా ఉన్న ఆలోచనలని కొద్దిగా సడలించేలా చేసింది. జయంతి వరండా దాటి లోపల అడుగుపెట్టింది. హాల్లో మధ్య ఖరీదైన సోఫా సెట్టు, వాటి మధ్య టీపాయ్ ఉంది. మూలలకి 4 ప్రక్కల నిలువెత్తు స్టాండ్లు, వాటి మీద పెద్ద పెద్ద పూల కుండీలున్నాయి. వాటి వైపు చూడగానే వాటిలో ఉన్నవి కాగితపు పూలు కాదని, తాజా పూలని స్పష్టంగా తెలుస్తోంది. నేల మీద సహజంగా ఖరీదైన కార్పెట్ ఉండడానికి బదులు ఏం లేకుండా ఖాళీగా ఉంది. తెలుపు నలుపు కలిసిన పాలరాళ్ళు డైమండ్ ఆకారంలో పేర్చబడి నీడలు తేలుతూ నిగనిగలాడుతున్నాయి. రాజశేఖరం చాలా డబ్బుగలవాడని విన్న జయంతి ఇంటిని దేవలోకంగా ఊహించుకుంది. అక్షరాలా అలా లేకపోయినా నిరాడంబరమైన అలంకరణతో ఇల్లు మంచి హుందాగా కంటికి ఆహ్లాదకరంగా ఉంది. హాల్ అంతా పరిశీలిస్తూ క్షణంసేపు అలాగే నిలబడిపోయిన జయంతికి దారి చూపిస్తూ ఇలా రండి అన్నాడు డ్రైవర్ ఆగి. జయంతి ముందుకు వచ్చింది. హాలు దాటి లోపలికి వెడితే కారిడార్లా ఉంది. దానికి ఎడంవైపు వరుసగా గదులున్నాయి. వాటిలో సెక్రటరీ అన్న బోర్డున్న 2వ గదిని వేలు పెట్టి చూపించి అటు వెళ్ళండి, వారున్నారు అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎక్కడా ఏ శబ్దం వినిపించటం లేదు. ఆ నిశ్శబ్దం, ఒంటరితనం చూడగానే వెనుక మిస్సెస్ వర్మ ఇంట్లో అనుభవం గుర్తుకొచ్చిన జయంతికి క్షణంసేపు భయంతో ఒళ్ళు జల్లధరించింది. ఒళ్ళు జల్లుమంది. పొరపాటు చేశానా? ఇలా రావటం తొందరపాటు కాదు కదా అనిపించింది. ఆకుపచ్చ గళ్ళున్న కర్టెన్ తొలగించుకుని లోపలికి అడుగుపెట్టింది. విశాలమైన గది. గదిలో ఓ ప్రక్కగా టేబుల్, దానికి ఎదురుగుండా కుర్చీలు ఉన్నాయి. టేబుల్ నిండా గుట్టగా పడి ఉన్న కాగితాలు. టేబుల్ ప్రక్కగా చిన్న ర్యాక్, దాని నిండా ఏవో కాగితాలు కట్టలు కట్టి వరుసగా నీట్గా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ ఎదురుగుండా కిటికీ ప్రక్కగా వాలు కుర్చీలో కుర్చీ చేతులకు అడ్డంగా ప్యాడ్ పెట్టుకొని శేఖరం ఏదో సీరియస్గా రాసుకుంటున్నాడు. కిటికీలోంచి వస్తున్న గాలికి పొడి పొడిగా ఉన్న అతని జుట్టుతో పాటు మెళ్ళో ఉన్న ఊదారంగు టై కూడా సన్నగా కదులుతోంది. ఈ లోకమే మర్చిపోయి రాసుకుంటున్న శేఖరం జయంతిని గమనించలేదు.
బరబరా ఎక్కడా ఆగకుండా రాసుకుపోతున్న అతన్ని ఆపి తను వచ్చినట్లు ఎలా తెలియచేయాలో ఆమెకు తెలియలేదు. అలాగే నిలబడిపోయింది. రాస్తూ ఎందుకో అరసెకను ఆగిన శేఖరం ఉలిక్కిపడ్డట్టు తల ఎత్తి చూసి కొంచెంగా కనుబొమ్మలెత్తి, అరే మీరొచ్చారా, రండి లోపలికి అన్నాడు. జయంతి లోపలికి వచ్చింది. అతని చేతిలో పెన్ను అలా పెట్టుకుని టేబుల్ వైపు చూపించి, అవిగో చూడండి, ఆ గుట్టంతా ఉత్తరాలు, రసీదులు, వాటిని విడదీయండి అంటూ మళ్ళీ రాసుకోవటంలో మునిగిపోయాడు. జయంతి వచ్చి టేబుల్ ముందు కూర్చుంది. దాదాపు అరగంట గడిచిన తర్వాత రాయటం పూర్తి చేసిన శేఖరం పెన్ను, కాగితాలు తీసేసి ప్రక్కనున్న స్టూలు మీద పెట్టి లేచి గోడకు బటన్ ఒక్కసారి నొక్కి టేబుల్ దగ్గరగా వచ్చి, చూసారా ఎన్ని ఉత్తరాలో, వాటిలో చాలా భాగం మీరు జవాబులు రాసేయచ్చు. రాసేస్తే నేను సంతకాలు పెట్టేస్తాను. కొద్ది మటుకు, చాలా కొద్దిగాలేండి, టైప్ చేయాల్సి వస్తుంది. మీకు టైప్ చేయటం వచ్చనుకుంటాను. జయంతి ముఖం ఎర్రబడింది. మొదట సుమిత్రాదేవి కూడా ఇలాగే అడిగింది. ఆ రోజు తనకి ఈ రోజు తనకి ఎంత భేదం. శేఖరం ఆమె మొహం వైపు పరిశీలనగా చూడకుండానే ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుంటూ, అదిగో అదంతా నాకొచ్చే పత్రికల లిస్టు. వాటిల్లో ఏ పత్రికలకి నేను చందాలు కట్టాలో మీరు లిస్టు తయారు చేస్తే నేను డబ్బిస్తాను. మనీ ఆర్డర్ చేసేయచ్చు. ఇంతలో ఎవరో గదిలోకి రావటంతో జయంతి అటువైపు చూసింది. శేఖరం వెనక్కి తిరిగి చూడకుండానే, నాయర్, కాఫీ, టిఫిన్ పంపు ఇద్దరికీ అన్నాడు. నాయర్ వెళ్ళిపోగానే శేఖరం వాచి చూసుకుంటూ వెనక్కు తిరిగి తన చోట్లోకి వచ్చేస్తూ 10:30 అయింది. 11 గంటలకి కంపెనీ మీటింగ్ ఉంది. నేను వెళ్ళి 1 గంటకి వచ్చేస్తాను అన్నాడు. తను రాసి పక్కన పెట్టిన కాగితాలు మరోసారి పరీక్ష చేస్తూ. నాయర్ కాఫీ, టిఫిన్ తీసుకొచ్చి స్టూలు మీద పెట్టి దాని దగ్గరగా 2 కుర్చీలు లాగి వెళ్ళిపోయాడు. రండి టిఫిన్ తీసుకుందరుగాని శేఖరం పిలిచాడు. జయంతి క్షణంసేపు తటపరాయించింది. టిఫిన్ ప్లేట్ తీసుకున్న అతను ఏదో ఆలోచిస్తూనే తన కోసం ఆగటం చూసి వెంటనే లేచి వచ్చింది. అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన చురుకుదనం, ఒక్క నిమిషం కూడా వృధా చేయని తొందర కనిపిస్తున్నాయి. త్వరగా తినటం పూర్తి చేసిన శేఖరం కాఫీ తను పోసుకొని మరో కప్పులో పోసి జయంతి వైపు పెడుతూ, మీరు తొందరపడకండి, నాకంటే అవతల పనుంది అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అంది జయంతి కప్పు తీసుకుంటూ. అతనితో ఉన్నప్పుడు తను తరచూ ఈ మాట తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తోంది. తన ఆ మాట చెప్పినప్పుడల్లా అతని పెదవుల మీద చిత్రంగా ఉన్న చిరునవ్వు ఒకటి చిన్నగా కదులుతుంది. ఆ నవ్వు చూస్తుంటే ఆమెకు అదోలా అనిపిస్తుంది. ఆమె చేయవలసిన పనులు చెబుతూనే అతను వెళ్ళిపోయాడు. వెళ్ళబోయే ముందు ఆగి, మీకేదైనా కావాలంటే ఆ బెల్ నొక్కండి, నాయర్ గాని వాసు గాని వస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. గుమ్మంలో తను వచ్చి నిలబడ్డప్పుడు అతను చూడటంతో మొదలైన కాలం అతను వెళ్ళిపోవటంతో మళ్ళీ ఆగిపోయింది. ఆగిపోయిన కాలంతో ఆలోచనలు మళ్ళీ మొదలైనాయి. జయంతికెందుకో తనీ రోజు చూస్తున్న ఈ శేఖరం పూర్తిగా వేరనిపించింది. బయట కనిపించే అతనికి, ఇంట్లో ఈ కనిపిస్తున్న ఇతనికి ఇంత తేడా ఎందుకుంది? బయట శేఖరాన్ని చూస్తే విలాసంగా, కులాసాగా కాలం గడుపుతూ హాయిగా తిరిగే మనిషిలా ఉంటాడు. ఇప్పుడు ఇంట్లో కనిపిస్తున్న ఇతను గంభీరంగా, కొద్దిగా వయసు పెరిగిన వాడిలా ఉన్నాడు. ఏదైనా ఇలాంటి ఆలోచనలన్నీ తనకు అనవసరం. ఆ రోజు వనితా విహార్కు సెక్రటరీగా వెళ్ళినప్పుడు ఉరకలు వేసి పరుగులు తీసినట్లుగా ఈరోజు అనిపించటం లేదు. తను ఉద్యోగం కోసం వచ్చింది అంతే. రాజశేఖరం ఎలా ఉంటే తనకెందుకు? బయట ఒక మాదిరి, ఇంట్లో ఒక మాదిరి కాదు. గంటకో మాదిరిగా ఉన్నా తనకు సంబంధం లేదు. ఈ ఉద్యోగం చాలా తాత్కాలికం, ఇంకోటి చూసుకునేంతవరకే అంతే అని గుర్తొచ్చిన జయంతికి ఆ పైన ఆలోచించబుద్ధి కాలేదు. ఉత్తరాలు చూస్తుండగానే, ప్రక్కనున్న పత్రికలు తిరిగేస్తుండగానే టైం ఇట్టే గడిచిపోయింది. మధ్యలో నాయర్ వచ్చి కప్పులు, ప్లేట్లు తీసుకెళ్లాడు. జయంతి వైపు కళ్ళెత్తి కూడా చూడలేదు. రాజశేఖరం తిరిగి వచ్చాడు. వస్తూనే, చాలా ఆలస్యం అయినట్టుంది కదూ అంటూ కోటు విప్పి ప్రక్కనున్న కుర్చీ మీద పడేశాడు. టై ఊడదీసి కోటు మీద గిరాటేసి కుర్చీలో కూర్చుని వెనక్కు వాలి కళ్ళ మీద చేతులుంచుకొని, అబ్బా అంటూ ఆ బెల్ ఒకసారి నొక్కండి అన్నాడు. జయంతి వెంటనే లేచి వెళ్ళి బెల్ నొక్కింది. తిరిగి వచ్చిన శేఖరంలో ఉదయం వెళ్ళేటప్పుడున్న ఉత్సాహం లేదు. మొహం అలసటగా ఉంది. జుట్టు కొద్దిగా రేగి ఉంది. ఇంతలో నాయర్ వచ్చాడు.
అతను వస్తూ ఊరికే రాలేదు. చేతిలో బాత్రూమ్ స్లిప్పర్స్ ఉన్నాయి. వాటిని శేఖరం పాదాల ప్రక్కగా ఉంచి కాళ్ళకున్న బూటు మేజోళ్ళు తీసేశాడు. స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయా? ఆ. భోజనం? ఆ. జయంతి టేబుల్ దగ్గర నిలబడిపోయి కళ్ళప్పగించుకొని చూడసాగింది. ఇప్పుడే వస్తాను. స్లిప్పర్స్ వేసుకున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే అనేసి బయటకు వెళ్ళిపోయాడు. అతని వెనకనే నాయర్ కుర్చీ మీద పడేసిన కోటు టై తీసుకుని మరో చేత్తో బూటు మేజోళ్ళు తీసుకొని వెళ్ళాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.